బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతనే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతనే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతనే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతనే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇక నామా చేరికపై అప్డేట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి చెప్పండి, నామా చేరికపై అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే నందినగర్ లో కేటీఆర్ నివాసంలోనే కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు టీడీపీకి చెందిన కొద్దిమంది నేతలు, ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు చేరారు. నిన్న
టీడీపీ పార్టీకి టీడీపీ పొలిటికూరకు రాజీనామా చేశారు. ఇంకా ఆయన ఈ చేరికతో ఆల్మోస్ట్ ఖమ్మం అభ్యర్థిగా, ఖమ్మం టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పేరు దాదాపు ఖరారైనట్లే మనం భావించాల్సి ఉంటుంది. ఆయన వెంట ఖమ్మం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొద్ది మంది నేతలు కూడా ఉన్నారు. ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన కేవలం నామా జాయినింగ్ కోసమే ఆగింది. ఎందుకంటే నామాను అభ్యర్థిగా ప్రకటించాలంటే ముందు ఆయన పార్టీలో చేరాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటిదాకా సమయం వెయిట్ చేశారు. ఇప్పుడు జాయిన్ అయ్యారు కాబట్టి ఏ క్షణమైన లోక్సభ అభ్యర్థుల జాబితా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నందినగర్ లో ఉన్నారు కేటీఆర్, నామా నాగేశ్వరరావు, ఆయనతో పాటు చేరిన నేతలందరూ కూడా. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో ఉన్నారు. కేటీఆర్ అక్కడి నుంచి ఇక్కడికి మరికొద్దిసేపట్లో రాబోతున్నారు సుమలత. ఆయన వచ్చిన తర్వాత ఈ జాబితా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. ముందు ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నారో ఒక జాబితాను మీడియాకు రిలీజ్ చేయనున్నారు. మీడియాకు రిలీజ్ చేసిన తర్వాత సాయంత్రం లోపు అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు కలిసి వచ్చి ఆ బీఫామ్లు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అది కూడా తెలంగాణ భవన్ లో తీసుకునే విధంగా ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. తెలంగాణ భవన్ ఇన్ఛార్జీలు కూడా ప్రస్తుతం ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో ఉన్నారు. దానికి సంబంధించిన బీఫామ్లన్నీ కూడా తీసుకొని తెలంగాణ భవన్ కు మరికోసేపట్లో వెళ్తున్నారు. అభ్యర్థులు కూడా అక్కడికే వచ్చి బీఫామ్లు తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు టీఆర్ఎస్ నేతలు. మొత్తంగా కూడా ఈ రోజు మరికొద్దిసేపట్లోనే కేటీఆర్ ప్రగతి భవన్ కు వచ్చారంటే పేర్ల జాబితా కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి టికెట్లు రాబోతున్నాయి, ఎవరు లోక్సభ అభ్యర్థులు అన్న విషయం పైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇంకా కొద్దిమంది క్లారిటీ లేదు. కేసీఆర్ అధికారంగా ప్రకటించిన తర్వాతనే ఎవరైనా తెలిసే అవకాశం ఉంది. సుమలత. రైట్ శివరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీడీపీ మాజీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. కొద్ది రోజుల క్రితమే నామా టీడీపీకి రిజైన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నామా చేరిక తర్వాతనే ఎంపీ అభ్యర్థుల లిస్టు ప్రకటించే అవకాశాలున్నాయి. ఖమ్మం లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థిగా నామాను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.